హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బచ్చలి కూర పప్పు. బచ్చల కూర పప్పు తయారు చేసుకోవడానికి 4 కట్టల బచ్చల కూర తీసుకున్నానండి. బచ్చల కూరను నీట్గా వాష్ చేసుకొని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకుని 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరను వేసుకోవాలి. కొంచెం పసుపు, కారం వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పుని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని తాలింపును ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత రుబ్బి పెట్టుకున్న బచ్చల కూర పప్పును వేసేసుకొని ఒకసారి పప్పు మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బచ్చల కూర పప్పు రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.